ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్ట కార్తీక్ ఉన్నారు. కార్తీక్ గారు నమస్తే. కార్తీక్ గారు, నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ ఏ విధంగా దర్యాప్తు చేస్తుందో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ఏదైతే ఈ మద్యం కేసుకు సంబంధించి దుర్మార్గాలు జరిగినాయో అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మౌనమే నేర అంగీకారం అని చెప్పి సమాధానంగా భావించాలా అని ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఎలా చూస్తారు? సరే, ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారి మౌనాన్ని లేదు లోకేష్ గారి క్వశ్చన్ను తీసుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుభవాన్ని తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసుగా మద్యం కుంభకోణం జరిగిందో లేదో. నేను ఇందాకటి నీ వీడియోలో కూడా చెప్పేవాళ్ళి, నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ముందు జరిగిన కుంభకోణం ఇది. నేను డే వన్ అని చెప్పుకుంటూ వస్తున్నా. ప్రజలకు తెలిసిన కుంభకోణం ఇది. ప్రజలందరికీ ఐడియా ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేతుల్లో మద్యం షాపులు పెట్టుకొని ఎలాంటి బ్రాండ్లు తాపించాడు, ఆ తాగిన బ్రాండ్ల ఫలితంగా ఎలాంటి అనారోగ్య సమస్యల్ని ఆంధ్రప్రదేశ్ సమాజం చూసింది, ఆ తాగిన బ్రాండ్ల ఫలితంగా ఎంతమంది చనిపోయారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మినటువంటి మద్యం తప్పుడు మద్యం ఏ పద్ధతిలో అమ్మాడు, క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో ఎలా అమ్మాడు, క్యాష్ అండ్ క్యారీ పద్ధతి మాత్రమే ఎందుకు పాటించాడు, టీ కోట దగ్గర కాఫీ షాపుల దగ్గర కూడా ఫోన్ పేలు గూగుల్ పేలు 5 రూపాయలకి 10 రూపాయలకి ఉన్న చోట కూడా 100 రూపాయలు విలువ చేసేటువంటి మద్యం బాటిల్ ఏమో 5 రూపాయలకి 10 రూపాయలకి రాదుగా. 100 రూపాయలు ఉంటాయి లేదా 1000 రూపాయలు ఉంటాయి. అలాంటి 100 రూపాయలు విలువ చేసేటువంటి మద్యం బాటిల్ని ఎందుకు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మాత్రమే అమ్మాడు? అప్పుడు కేంద్రం నెత్తి మోరు మొత్తుకొని చెప్పింది, కరోనా ఉందిరా స్వామి, క్యాష్ అండ్ క్యారీ పద్ధతి దేంట్లో వద్దు, డిజిటల్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఎంకరేజ్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వాలకు నెత్తి నోరు మొత్తుకొని చెప్పుకున్నారు మోడీ గారు. లేఖలు రాశారు, కాన్ఫరెన్స్లో పెట్టి చెప్పారు, అసలు క్యాష్ క్యారీ చేయొద్దు, కరెన్సీ నోట్ వల్ల ఒకరి నుంచి కరోనా మరొకరికి పాకే అవకాశం ఉంటుంది అని చెప్పినప్పటికీ వినకుండా పోయేది ప్రజల ప్రాణాలు కదా, మాకు డబ్బులు కావాలంతే అనుకున్నారు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మారు. ఇదంతా ప్రజలకు తెలుస్తూ జరిగిన కుంభకోణం. అందుకనే కదా మొన్న ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ని సిబిఐ ఈడీ తేల్చలేకపోయామేమో, కానీ ఏపీ లిక్కర్ స్కామ్ని అయితే ఈజీగా తేల్చవచ్చు. ఎందుకంటే ప్రజలే సాక్ష్యం. చనిపోయినటువంటి ప్రజలు బాధితులుగా మనకు కనపడుతున్నారు, ఆ కుటుంబాలు బాధితులుగా మనకు కనపడుతున్నారు. సో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల కంటే ముందు, ఆయన ముఖ్యమంత్రి కావడానికంటే ముందు, మద్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ఎంతోమంది మహిళల తాళ్ళు తెంపబడుతున్నాయి, కాబట్టి నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని ఎరువులై పారించారు. మద్యం అనేది లేకుండా నేను చేస్తానని అధికారంలోకి వచ్చాడు. మహిళల తాళ్ళకి నేను రక్షణ కల్పిస్తాను అని అధికారంలోకి వచ్చాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వం చేతుల్లోకి మద్యం దుకాణాలన్నీ తీసుకొచ్చి, ఎందుకు ప్రభుత్వం చేతుల్లోకి మద్యం దుకాణాలు తీసుకొస్తున్నామంటే ప్రైవేట్ వాళ్ళని క్లోజ్ చేయమంటే చేయరు కదా, టెండర్ పాడుకున్న వాళ్ళు. ప్రభుత్వం చేతుల్లో మద్యం షాపులు పెట్టుకుని క్రమంగా తగ్గిస్తాను, ఒక్కసారిగా మద్యాన్ని మానిపించలేం కాబట్టి తగ్గిస్తూ పోతాను అని చెప్పాడు. సో జనం దాన్ని యాక్సెప్ట్ చేశారు. నిజమేమో ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులు తీసుకుంటుంది, మద్యం షాపుల్ని క్రమంగా ఎత్తివేయటం కోసమేమో, ఇది సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగమేమో అనుకున్నారు. తర్వాత మద్యం రేటు విపరీతంగా పెంచేశారు. ఎందుకు పెంచుతున్నావా జగన్మోహన్ రెడ్డి అంటే, మద్యం రేటు పెరిగితే జనాలు తాగటం తగ్గిస్తారు, చాలా కాస్ట్లీ అయిపోతే అందరూ తాగలేరు కదా, అదే ఉద్దేశంతో నేను మద్యం రేటు పెంచుతున్నాను అన్నాడు. కానీ తర్వాత జనానికి అర్థమైంది, ప్రభుత్వం చేతుల్లో మద్యం షాపులు తీసుకొని తన అమ్మాలనుకున్న బ్రాండ్ మాత్రమే అమ్మాడు. రేట్ ఎందుకు పెంచాడంటే ఎక్కువ లాభాల కోసం, దాంట్లో ఆ లాభాల్లో కమిషన్ కోసం. అంటే మద్యం తయారయ్యే రేటు ప్లస్ మద్యం షాపు మీద వచ్చే లాభం ప్లస్ లాభంతో పాటు కమిషను, మళ్ళా కమిషన్తో పాటు అదనపు లాభం, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి రేట్లు పెంచాడు. ఇదంతా డబ్బులు దండుకోవడం కోసం చేసిన ఒక ప్రయత్నం అని ప్రజలందరికీ తెలుసు. అందుకనే నేను అనేది, ప్రజలే సాక్ష్యం, ప్రజలే బాధితులు ఈ కుంభకోణానికి. కాబట్టి ఇవాళేదో మనం అనుకుంటుంది ఏంటంటే ఈడీ 441 కోట్లు ఏదో జప్తు చేసింది కదా, దానికి సంబంధించి లోకేష్ గారు ట్వీట్ చేశారు. ఈడీ చూసారా 100 కోట్ల రూపాయలు జప్తు చేసి, మరి ఇంకేం చెప్తావు జగన్మోహన్ రెడ్డి, ఇంకా జరగలేదని చెప్తావా అని చెప్పేసి. ఎందుకు మౌనంగా ఉన్నావు? నీకు సంబంధించిన వాళ్ళు ఏది రాజు కసిరెడ్డి ఎవరు,
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐటీ సలహాదారుగా ఉన్న వ్యక్తి. మరి ఐటీ సలహాదారికి మద్యం కొమ్ముకోవడానికి ఏంటి సంబంధం నువ్వు అడగొచ్చు, కానీ అడగొద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దేంతోనైనా సంబంధం ఉంటుంది, ఎవరికి దేంతోనైనా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చాలు అది. సో కాబట్టి వైసీపీ కీలక నాయకులు అరెస్ట్ అయినటువంటి లిక్కర్ స్కామ్లో కీలక నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులతో సహా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. ఎవరు ఈ ముగ్గురు? ఒక అతను సీఎంఓ సెక్రటరీ, ఇంకొక అతను సీఎంఓ ఓఎస్డి, ఇంకొక అతనేమో జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పర్మనెంట్ ఆడిటర్ బాలాజీ గోవిందప్ప. వీళ్ళతో సహా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా అరెస్ట్ అయినటువంటి కేసు ఇదంతా కూడా. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణ ఎదుర్కొంటున్న కేసు ఇదంతా. కాబట్టి ఈ కేసు ఎంత కీలకమైన కేసు అంటే బెయిల్ కోసం రాజీవ్ కసిరెడ్డి సుప్రీంకోర్టు దాకా పోతే ఇంత కీలకమైన అభియోగాలు ఉన్న వాళ్ళకి ఎట్ట బెయిల్ ఇస్తాం అసలు అంటే, సార్ ఇన్నాళ్ళు జైలు అనుభవించాలంటే ఈ జైలు సరిపోయిద్దా నీకు, ఈ జైలు జీవితం నీ మీద ఉన్న అభియోగాలు చూస్తే అని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అని అంత దారుణమైన కుంభకోణం, దారుణమైన కేసు. కాకపోతే లోకేష్ గారినైనా సరే, మనం ప్రభుత్వాన్నైనా అడిగేది ఏంటంటే ఈ కేసులో అంతిమ లబ్ధిదారు ఎక్కడున్నాడు, అది మిస్సింగ్ అవుతుంది. దానికి సమాధానం కావాలి లోకేష్ గారి నుంచి అయినా, కూటమి ప్రభుత్వం నుంచి అయినా. ఎందుకంటే అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ ఆ పేర్లు వాడారు కదా, ఆ అంతిమ లబ్ధిదారికి బిగ్ బాస్కే 90% లాభాలు పోయాయని మీరు చెప్పారు కదా. 3,500 కోట్ల లంచాల కేసులో, ముడుపుల కేసులో, ముడుపులు మీన్స్ లంచాలు మన తెలుగు మనం వాడే భాషలో, ఆ 3,500 కోట్ల లంచాల కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది చెప్పేశారు సిట్ ఛార్జ్ షీట్లో. మరి ఆ అంతిమ లబ్ధిదాన్ని ఎందుకు విచారించట్లేదు, అంతిమ లబ్ధిదాన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మీరు జగన్ని సమాధానం చెప్పని అడుగుతున్నారు. జగన్ ఎలాగో సమాధానం చెప్పడు, మరి జగన్ని ఎప్పుడు విచారించబోతున్నారు? దానికి సమాధానం కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చూద్దాం, నెక్స్ట్ అవన్నీ కూడా బయటకు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.